హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఆయన చేస్తున్న పనిని ప్రతి ఒక్క రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటికల్ నాయకుడు. ఆయనేమో ఎక్కడికి వెళ్ళినా జనాలు మీటింగుల నుంచి పారిపోతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళందరి దగ్గర నుంచి మీటింగ్ రండమ్మా, మీటింగ్ రండి చిన్నోళ్ళారా అని అడుక్కుంటూ ఆయన వెళ్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన ప్రపంచంలో వచ్చి ఆయన చుట్టూ చేరి ఆయనకి నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు. అటువంటిది ఆ తేడా ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ ఒకటే కాదు, జనాలకి సంక్షేమం అందించి ఉన్నది ఉన్నట్టుగా చేసిన వ్యక్తి. అయితే ఈరోజు ఇద్దరు, అది జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే ఒక రేంజ్ లో క్రౌడ్ పుల్లింగ్ అవుతుంది. కానీ లోకల్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఒక రకమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్. అంటే ఈరోజు ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్, జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి, ఇద్దరు కూడా ఒక ప్రదేశానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో కోట హర్షవర్ధన్ రెడ్డి వివాహానికి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా రావడం జరిగింది. ఇద్దరు ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ టైంలో సెక్యూరిటీ గార్డ్స్ అసలు క్రౌడ్ ని కంట్రోల్ చేయక ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడ్డారు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా, ఇది ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు, ప్రజలకు మంచి చేసిన నాయకుడికి ప్రజలు ఈ విధంగా నిరాజనాలు పడతారు. అదే చంద్రబాబు నాయుడు గారు తణుకులో వెళ్తుంటే, తన కాన్వాయ్ అంత వెళ్తుంటే రోడ్డు మీద జనాలు 10 మంది కంటే ఎక్కువ లేరబ్బా. 10 మంది కంటే ఎక్కువ ఉంటే భాంచత్ చెప్పండి చూద్దాం, 10 మంది కూడా లేరు. అంటే జనాల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారిని, జనాలు పూర్తిగా నమ్మేసినట్టున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించినట్టున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్తే జనాలు మధ్యలో పారిపోతుంటే ఆయన పోకండి పోకండి అని పిలుచుకుంటున్నాడు. పోయే వాళ్ళనేమో దూషిస్తున్నాడు. ఈ బడుగు బలహీన వర్గాలు ఇంతే, బుర్రలు లేవనేసి. ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు అందరిని అడుక్కుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడానా అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్లికి వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు ఏ రేంజ్ లో వచ్చారు. ఇది మొదటి పెళ్లి కాదు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక పెళ్లికి వెళ్ళినా కూడా అక్కడ కూడా జనాలు తండోపదండాలుగా వచ్చారు. ఎలాగైనా ఆ ఫాలోయింగ్ వేరబ్బా, మాస్ ఫాలోయింగ్. సరైన ఈ వీరుడు అన్నట్టు ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఒక్కడే వస్తాడు, గెలిచినా ఒకడే, ఓడినా ఒకడే. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఉండవల్లి గారు మాట్లాడుతూ, ఉండవల్లి మీకు తెలుసు కదా, ఉండవల్లి గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చాడు, ఒక్కడే కొట్టాడు, ఒక్కడే ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కానీ వేరే ఎవడో కారణం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి. 1 మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా చెప్పాడు. అదే కరెక్ట్. ఇక్కడ కూడా ఇలా చూస్తుంటే అదే కనిపిస్తుంది. ఏమంటారు మీరు కూడా? జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అయితే ఒక లైక్ వేసుకుని మాస్టర్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.